దేవుడు ఈ VBSలోను మొన్న ఆదివారం కూడా 3 విషయాలు నాతో మాట్లాడాడు. వినాలి. దేవుడు మీతో కూడా మాట్లాడతాడా అంటే అసలు మాట్లాడుతూ ఉన్నది కూడా లాగేస్తాను ఇప్పుడు నేను. అది ఒక్కడు కూడా పోద్దు నీకు. రైట్. ఒక నెల రోజుల క్రితము నేను ఆలోచించాను. చాలామందికి ఫోన్ చేసి VBS ఉందని చెప్తుంటే సేవకులు అన్న నాకు ఖాళీ లేదు నేను ఒక రోజు వస్తాను, 2 రోజులు వస్తాను, 2 రోజులు వస్తాను అన్న ప్రతి వాళ్ళు. పోనీ మా 5 స్థలాల్లో ఉన్నవాళ్ళు కూడా వాళ్ళు అన్నారు 1 రోజు వస్తామని గారు, 2 రోజులు వస్తామని గారు అన్నారు వాళ్ళు. తర్వాత ఒక స్థలం కూడా కావాలి కదా, కాబట్టి నేను చెప్పాను మా దేవరమ్మకి, అమ్మా ఎందుకు ఏళ్ళు నాన్న బతి నడాల్సి సత్తన్నాను. అప్పుడు అనితను కూడా అడిగితే ఆవిడ ఉద్యోగంలో జాయిన్ చేయను కనుక ఆవిడ కూడా ఏముందంటే చెప్పలేవండి అంది. ఇప్పుడు ఎలాగా? పాటలు పాడేవారు లేరు, దర్శనం తీసుకునేవారు లేరు, వీళ్ళు ఎవరూ లేరు. పోనీ మా దగ్గర ఉన్న 14 మంది టీచర్లు ఒక ఆవిడ ఫస్ట్ ఆవిడ ఫోన్ చేస్తే అన్నయ్య నేను రాను అంది. ఇంకొక ఆవిడేమో నాకు ఆపరేషన్ అంది. ఇలాగంటే నిరుత్సాహం వచ్చేసి నాకు. వద్దు ఈసారి VBS వద్దు అంటే నా భార్యేమో నా నోరుకి తడిసి సరే నీ ఇష్టం అయ్యా చెప్పే అంది. నేను ఫోన్ చేశాను ఒక ఆయనకి, VBS పంపే ఆయనకి. ఆయన వెంటనే అన్నాడు, ఇప్పుడు ఒక అరగంట అయిందన్న పార్సిల్ వెళ్ళిపోయింది మీకు అన్నాడు. ఒకవేళ పార్సిల్ కానీ వెళ్ళకపోతే ఖచ్చితంగా VBS ఉండక ఫోన్. అప్పుడు ప్రభా నన్ను క్షమించు అని సందేహపడ్డాను. అవి తర్వాత ఈ యొక్క పని మొదలవుతూ ఉంటే, పని చేస్తుంటే నిరుత్సాహం. ఎందుకంటే 3 VBSల్లో నేను పని చేస్తే సక్సెస్ అవుతుంది. ఈ VBS ఏంటో తెలుసా, ఒకరు సహకరించలేదు, వాతావరణం సహకరించలేదు, తర్వాత గవర్నమెంట్ సెలవుల్లో సహకరించలేదు, దేవుడు కూడా సహకరించాడు. ఇవన్నీ అయిపోయిన తర్వాత నాకు చాలా బాధగా ఉంది. ఏంటి మళ్ళీ చూస్తే ఫస్ట్ రోజు 60 మంది వచ్చారు. మా వాళ్ళే రాలేదు, మా 5 స్థలాల పిల్లలు రాలేదు. నాకు ఎంతో బాధ ఉంది. నాకు నేను బాధపడుతూ VBS ఎందుకు అనవసరం పెట్టానేమంటే ఫస్ట్ రోజు విలియం కేరీ ద్వారా ఏమైందంటే లాగి లెంపకే కొట్టాడు నన్ను. ఏంటి తెలుసా, విలియం కేరీ ఫస్ట్ డే నేను అక్కడ కూర్చున్నాను. ఆ సిస్టర్ వర్తమానం చెప్తుంది, పూజ ఏం చెప్పిందంటే విలియం కేరీకి నిరుత్సాహం వచ్చింది, అన్నీ వచ్చాయి, కానీ దేవుని పని ఏం చేయలేదు, ఆపలేదు. అప్పుడు వెంటనే నేను క్షమాపణ అడిగాను, దేవా నీ పని నేను ఆపను. ఎప్పుడైతే అన్నానో 2వ రోజు స్ట్రెంత్ పెరిగారు, 3వ రోజు స్ట్రెంత్ పెరిగారు, 4వ రోజు స్ట్రెంత్ పెరిగారు, 5వ రోజు పెరిగారు. ఇప్పుడు నిన్న అందరూ నేను ఆదివారం ఇబ్బందిగా రాలనుకున్నాను, నిన్న ఆశ్చర్యంగా పెరిగారు. ఇప్పుడు కూడా ఎంతమంది ఉంటారనుకోలేదు నేను, ఇప్పుడు కూడా పెరిగారు. ఇది మొదటిది. రెండవదిగా ఆరాధన వర్తమానం అబ్రహం గారు చెప్తుంటే ఒక మాట చెప్పాడు ఆయన. ఏంటంటే కష్టం వస్తేనంటే మూలుగులు కూర్చుంటామంట. ఆల్రెడీ నేను 2 రోజులు మూలుగుతున్నాను లోపల, ఏంటో బాబు ఈ బాధలని, కానీ సంతోషం వస్తే ఆరాధిస్తాం అని చెప్పాడు ఆయన. ఓహో నాదే తప్పు అనుకున్నాను. 3వది ఏంటంటే నేను మా వాళ్ళ మీద కొంచెం బాధ వచ్చేసింది. వీళ్ళు ఎలాగో లాస్ట్ రోజు వస్తారు మా వాళ్ళు, వీళ్ళకి గిఫ్ట్లు ఇవ్వకూడదు అసలు, 1 రోజు వచ్చే వాళ్ళకి అనుకున్నాను. అప్పుడు టేబుల్ మెసేజ్లో దావీదు దగ్గర కొంత పనికి మాలిన వాళ్ళు ఉన్నారు, 200 మంది. క్షమించాలి 400 మంది ఉన్నారు, 200 మంది దిగబడిపోయారు. వాళ్ళంటే 400 మంది ఏం చెప్పారు, ఈ యుద్ధానికి రాలేదు కనుక వీళ్ళకి ఏం చేయకూడదు, బహుమతులు ఇవ్వద్దు. ప్రభా నా తప్పే అనుకుని అందరికీ ఇచ్చాను. ఓకే, నా కొరకు కూడా ప్రార్థన చేయండి. నేను దేవుని దగ్గర తీర్మానం తీసుకున్నాను, యేసు ప్రభువు వచ్చేంత వరకు కూడా, నేను బతుకున్నంత వరకు మేము VBS ఆపకూడదు. ఒకటి. రెండవదిగా మళ్ళా యూత్ క్యాంపు జనవరిలో పెట్టాం, అది మీకు డేట్స్ ఇస్తాం, దాని కొరకు కూడా మీరు ప్రార్థన చేయండి. మందిరం పక్కన స్థలం ఉంది, దాని కొరకు కూడా ప్రార్థన చేయండి. చాలామంది సహోదరులు ఎంతో ప్రయాసపడి మీరు పరిచయం చేశారు.
మీ అందరూ బట్టి మా హృదయపూర్వక వందనాలు. టీచర్స్ కూడా చాలామంది అసలు 3 సంవత్సరాలు అయితే ఎంతో సహకరించారు, చాలా సహకరించారు. ఏమండి ఈ సంవత్సరం ఎవరైనా రాలేదు అంటే వాళ్ళకి అవసరం లేదు, అంటే వాళ్ళకి అననుకూలం అయిపోయింది. చాలామందికి పాపం అనారోగ్యాలు, అయినా సరే దేవుడు ఎంతో ఘనంగా జరిగించాడు. కాబట్టి మీరు చేసిన ప్రార్థన బట్టి వందనాలు, మీరు అందించిన సహకారాలు బట్టి వందనాలు. అనేక మంది పరిశుద్ధులు చెప్తా, కంగారు పడద్దు, సెంటర్కి ఆగరా, 5 నిమిషాలు ఏమనుకో చెప్తాను. అది టైం అయిపోతుంది, నాకు అర్థమవుతుంది. ఇది మళ్ళీ మీ టైం రాదు, ఇది టైం రాదు, ఒక్క 10 నిమిషాలు వచ్చుకోండి. ఇది గురించి చెప్పాలి. ఇక్కడ మధ్యలో కట్ చేసింది, మంచి పని చేసింది. ఎప్పుడు మా ఐజాక్ వచ్చేవాడు, ఆడు వచ్చాడంటే అసలు ఏం పని చూసుకునేది కాదు, పాటలు ఆడే అన్నీ ఆడే చూసుకునేవాడు. ఆడు ఈసారి నేను రాను అన్నాడు, అటు చూసినా ఆడు రానన్నాడు. అక్కడ డిజైన్ రావట్లేదు, ఇప్పుడు ఏం చేయాలా అని ఒక మీటింగ్కి వెళ్ళాను. నేను వెళ్తే వెంకటాపురం వెళ్తే అక్కడ ఈ బాక్సులు కనబడ్డాయి. వీడికి మా వాడు కనబడ్డాడు. అప్పుడు వీడిని సెట్ చేశాను, దేవుని దేవాలయం వీడిని సెట్ అయ్యాడు. అట్లాగా వీళ్ళందరూ కష్టపడ్డారు. ఎఫ్ఎఫ్రాస్ వచ్చాడు, మీరందరూ టీచర్స్లో మీరందరూ కూడా ప్రయాసపడ్డారు. మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక వందనాలు. ఈ పరిచయ కొరకు ప్రార్థన చేయండి. వచ్చేసారి 6 రోజులు వండేటట్టు రండి, మధ్యలో వదిలిపెట్టేది పరిచర్యను. ముఖ్యంగా అమ్మ అనితమ్మ మధ్యలో వదిలిపెట్టవద్దు, కడపద్దు. ఇస్తే మంచి మాట చెప్పా ఉంటా నువ్వు. థ్యాంక్ యూ, చాలా వందనాలు. అక్కడ దగ్గర చేయమన్నాను, వెరీ గుడ్, థ్యాంక్ యూ. కాబట్టి వీటి కొరకు ఎవరైనా పేరు మర్చిపోతే క్షమించండి. మీ అందరికి కూడా వందనాలు. ఇప్పుడు ప్రేమ విందుంది. మా సహోదరులు కూడా ఎంతో ప్రయాసపడి పరిచయం చేశారు, సహోదరులందరూ. వారిని బట్టి కూడా మా హృదయపూర్వక వందనాలు. వంట చేసేవాళ్ళు కూడా దొరకలేదు. ఇప్పుడు మర్చిపోయిన ఒక మాట చెప్పలేండి, వంట చేసేవాళ్ళు కూడా దొరకలేదు. ఆ టైంలో శివ ప్రణీలకు వచ్చి పరిచర్య చేశారు, అందరూ చేశారు. కాబట్టి అందుకే ఘనంగా జరిగింది. కాబట్టి మరొక్కసారి మీరు చేసిన ప్రార్థనలు బట్టి, మీరు అందించిన సహకారాలు బట్టి, ఆర్థికంగాను భౌతికంగాను మీరు ఎంతో పరిచయం చేశారు. దేవుడే మీకు బహుమతి ఇస్తాడు. కాబట్టి ప్రార్థన చేస్తాం. షట్టర్కి ఏం చెప్పాలి ఇంకా, అది ముగించమన్నాడు అంటే నాకు అర్థమైంది. అంటే ఒక బిస్కెట్ వేసాడు, అది చెప్పమంటే ఇంకా మనసులో బాధ లేదని త్వరగా ముగించమని. రైట్, మోకరించండి అమ్మా.